తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ పట్టణానికి చెందిన జనయత్రి ఫౌండేషన్ అరుదైన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారానికి ఎంపికైంది. జనయత్రి ఫౌండేషన్ ని స్థాపించి కేవలం 3 ఏళ్లలోనే ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు చైర్మన్ డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ పొరుగు రాష్ట్రాలలోనూ తమ సేవలను విస్తరించారు. అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వర్తిస్తూ జన నిరాజనాల్ని సొంతం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయనకు అనేక పురస్కారాలు వరించి వచ్చాయి. తాజాగా ఆయన సారథ్యంలో నిర్వహిస్తున్న జనయత్రి ఫౌండేషన్ మదర్ తెరిసా అంతర్జాతీయ పురస్కారానికి ఎంపికైంది. ఈ మేరకు న్యూఢిల్లీలోని లాడిహి రోడ్లో గల శ్రీ సత్యసాయి ఆడిటోరియంలో ప్రముఖుల చేతుల మీదుగా మదర్ తెరిసా అంతర్జాతీయ పురస్కారాన్ని డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ అందుకున్నారు. ఈ అవార్డును ప్రదానం చేసిన అనంతరం గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు చైర్మన్ డాక్టర్ కె వెంకటేశన్, కంట్రీ పాలిటిక్స్ నేషనల్ వీక్లీ చీఫ్ ఎడిటర్ డాక్టర్ విపిన్ గౌర్, అఖిల భారత క్షత్రియ మహాసభ అధ్యక్షుడు డాక్టర్ రాజా మన్వేంద్ర సింగ్లు మాట్లాడారు. మానవ హక్కుల సాధనలో అవిరామంగా కృషి చేయడంతో పాటు సమాజ అభ్యున్నతి కోసం నిస్వార్థ సేవలను నిర్వర్తిస్తున్న డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ నిర్వర్తిస్తున్న జనయత్రి ఫౌండేషన్ ను మదర్ తెరిసా అంతర్జాతీయ పురస్కారానికి ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ ను వారు శాల్వలతో ఘనంగా సత్కరించి పురస్కారంతో పాటు పథకం అందజేశారు. సమాజ సేవలో డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ అభినందనీయుడని కొనియాడారు. ఒకవైపు వైద్య వృత్తిలో తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తుండే తన సమయంలో సింహభాగం సామాజిక సేవా కార్యక్రమాల కోసం సద్వినియోగం చేస్తున్న డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ వంటి సోషల్ వర్కర్స్ సమాజానికి ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. నిస్వార్థ సేవలకు నిలువెత్తు నిదర్శనంగా ఆయన సేవలు కొనసాగుతున్నాయని కొనియాడారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజా సేవే తమ అభిమతంగా ఎంచుకొని ఎందరో నిరుపేదలకు తన శక్తి మేరకు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ సేవలందించారని అన్నారు. ఆపదలో ఉన్న రోగులకు రక్తదానం చేయడం కోసం రక్తదాతల ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ నిర్వహించడం, మండు టెండల్లో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయటం, ఎముకలు కొరికే చలిలో నిర్భాగ్యులకు దుప్పట్ల పంపిణీ, వానాకాలంలో కడు పేదలకు యాచకులకు ఆహారం పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు ఎంతో ప్రఖ్యాతి చెందినట్లు వారు పేర్కొన్నారు. అదేవిధంగా డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ వెన్నంటి ఉండి అనేక సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా భాగస్వామ్యమవుతున్న జనయత్రి ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరినీ వారు ప్రత్యేకంగా అభినందించారు. కాగా తమ జనయత్రి ఫౌండేషన్ సంస్థను ప్రతిష్టాత్మక మదర్ తెరిసా అంతర్జాతీయ పురస్కారానికి ఎంపిక చేసిన అడ్వైజరీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ తెలిపారు. ఈ అవార్డు స్వీకరణ అనంతరం తమ సంస్థ బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో యూజీసీ ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్ డాక్టర్ బి రామస్వామి, యాక్సిస్ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎం మల్లికన్నన్, జనయత్రి ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మత్ ఖాన్, సభ్యుడు మునీబ్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. అడగక ముందే సాయం చేసే హనుమంతుడివా, అందరి వారం సిలువై మోసే యేసే నువ్వా, అలసిన కాళ్ళకు రెక్కలు తొడిగిన దేవుడు నువ్వా,
మగ జన్మే ఎత్తి మళ్ళీ వచ్చిన మదర్ తెరిసావా ఎవరయ్యా నువ్వు ఎవరయ్యా నువ్వు రారే 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 డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్, ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ జనేత్రి ఫౌండేషన్, డిస్ట్రిక్ట్ నల్గొండ, మిర్యాలగూడ. మేము గత 4 సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి జనేత్రి ఫౌండేషన్ మిర్యాలగూడలోని ఒక గల్లీలో ఎస్టాబ్లిష్ చేసినటువంటి జనేత్రి ఫౌండేషన్ ఈరోజు ఢిల్లీలో ఇంటర్నేషనల్ మదర్ తెరెసా అవార్డుని తీసుకోవడం జరిగింది. ఈ అవార్డు మాకు ఇచ్చినటువంటి CHPU గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ అవార్డు మాకు ఇంకా సమాజంలో మరింత బాధ్యతను పెంచి మాకు ఇంకా మున్ముందు చేసే కార్యక్రమాలకు ఒక బాధ్యత పెంచేందుకు మేము వారికి మరొకసారి మేము ధన్యవాదాలు ఇస్తాం. రాబోయే రోజుల్లో అంతర్రాష్ట్రీయ కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మా కార్యక్రమాలు చేసే విధంగా మా జనేత్రి ఫౌండేషన్ ద్వారా వివిధ రంగాల్లో విద్య మరియు వైద్య రంగంలో స్టార్ట్ చేసినటువంటి మా జనేత్రి ఫౌండేషన్ అన్ని రంగాలు కూడా మా సేవలను విస్తృతం చేసే భాగంగా ముందుకు పోదని చెప్పి ఈరోజు మాకు ఇచ్చినటువంటి ఈ మదర్ తెరెసా జనేత్రి ఫౌండేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ ఒకసారి నేను మాట్లాడుతున్నాను. ఈ జనేత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు చైర్పర్సన్ డాక్టర్ మునీర్ గారు స్థాపించిన ఈ యొక్క ఫౌండేషన్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇవాళ మాకు అవకాశం ఇచ్చింది. మేము చేస్తున్న సమాజ సేవ గుర్తించి మరియు మునీర్ గారికి నేను మా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. వారి యొక్క మా జనేత్రి ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం విద్యా వైద్యం ఉచితంగా సమాజానికి అందించడమే లక్ష్యంగా స్థాపించిన ఈ యొక్క ఫౌండేషన్ మాది. మునుముందు మా యొక్క బాధ్యత ఇంకా పెరిగింది. ఈ యొక్క మదర్ తెరెసా నేషనల్ అవార్డు మాకు గుర్తించి జనేత్రి ఫౌండేషన్కి ఇచ్చారు. ఇవాళ మేము ఢిల్లీలో అందుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. మా తరపు నుంచి న్యూ టైమ్స్ న్యూస్ వారికి తెలంగాణ ఇన్ఛార్జ్ గారికి మేము ఒక ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.